ఏరా మోహన్, మాతృదేశానికి నువ్వు చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నావు కదా, ఏమనిపిస్తుంది? నీకెంతో సంతోషంగా ఉండుంటుంది. పేట్రియాటిక్ ఫాల్ ప్యారిస్ లో ప్లాజా కార్నర్ లో పింగ్ పాంగ్ షోరూమ్ లో కొనుక్కున్న ఈ బ్రహ్మాండమైన షూ చూడ ఎలా దుమ్ము కొట్టకపోయిందో. బెర్లిన్ బెర్నార్డ్ షోరూమ్ లో కుట్టించిన ఈ సోట్ ఈ డర్టీ కార్ లో కూర్చునేసరికి కలర్ మారిపోయింది. 150 మైల్స్ అడ్జస్ట్ అయిపోయా నా కొలంబస్ డాగి. నీ హంపింగ్ జంపింగ్ బంపింగ్ రోడ్ల కుదుపులకు కన్ఫ్యూజ్ అయ్యేలా చూస్తుందో చూడ. ఇదేనా నీ మాతృదేశం? స్వాగతం. వాట్ ఇస్ దిస్? పూలదండ. దండ? బొట్టు పెట్టిన రాళ్లకు దండలు వేస్తారో, డెడ్ బాడీలకు వేస్తారో, నాకు వేస్తున్నారా? ఏ మోహన్, ఇది ఇక్కడ సాంప్రదాయం రా. నువ్వు కాదంటే వాళ్ళ మనసు బాధపడుతుంది. నా మనసు బాధపడినా పర్వాలేదంటావు. గుడ్ ఫ్రెండ్. ఓకే. కార్మిక సోదరులారా, మోహన్ గారిని మనందరి గురించి 4 ముక్కలు మాట్లాడమని మన కార్మికులందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మైక్ బాయ్. సార్. మైక్ డౌన్, అప్, అవుట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, తెలుగులో మాట్లాడండి సార్, తెలుగులో మాట్లాడండి. మోహన్, వాట్ ఇస్ దట్ మైక్? వీళ్ళందరూ పేద కార్మికులు. వీళ్లకు మన మాతృభాష తప్ప మరో భాష రాదు. నువ్వు తెలుగులోనే మాట్లాడు. తెలుగులో మాట్లాడడానికి నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. మాట్లాడరా. పని పాట లేకుండా ఎండలో బేవర్సుల్లా తిరిగే చెమట కంపు శరీరాలు, సంవత్సరాలు గడిచిన టూత్ పేస్ట్ ముఖమెరగని పాచి పళ్ళు, సోప్ అంటే ఏంటో తెలియని మురికి బట్టలు, ఇలా దుమ్ము ధూళితో కూడిన సభలు సమావేశాల్లో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఫ్యూచర్ లేని దేశం, నేచర్ లేని రాష్ట్రం, టీచర్ లేని స్కూల్, లీడర్ లేని పార్టీస్, ప్లానింగ్ లేని ఫ్యామిలీస్, ఒక్కొక్కరికి డజన్ పిల్లలు, అందులో సగం మెంటల్, సగం ఫ్యాక్ట్, సగం థింకర్స్. నేను ఇలా మాట్లాడడం కోసం ఇక్కడికి రాలేదు. ఇలా మాట్లాడకపోతే వీళ్ళు నన్ను వదిలిపెట్టేలా లేరు. నేను మాట్లాడిన ఏ ఒక్క విషయం ఏ ఒక్కరికి అర్థమై ఉండదు. పొరపాటున ఎవరికైనా అర్థమైనా వాడు పక్కవాడికి చెప్పాడు. ఎందుకంటే వాడికి వీడంటే పడదు, వీడికి వాడంటే పడదు. మీలో ఏ ఒక్కరంటే పడదు. మొత్తానికి మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు. I'm sorry to say this. Thank you, friends. Bye. Balu, I don't like this atmosphere. We shall go. Bye, friends. Bye. Mohan garu. మా అబ్బాయి వచ్చేసాడు. నమస్కారం. Hey, come on, fast. రండి. Hi, Mom. How are you? రాజలక్ష్మి దిష్టి తీయమ్మా. Oh, lighter. అయ్యో ఏయ్, మోహన్, బాబు, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? అది లైటర్ కాదరా, నీకు దిష్టి తీయటానికి తీసుకొచ్చింది. Oh, I'm sorry. Come on, తీయమ్మా. come on. I like it. No, I don't like. మోహన్, ఇలాంటి చెడ్డలవాట్లు తప్పురా. ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మామ్, పూర్వ ఋషులు మునిపొంగవులు యజ్ఞయాగాదులు చేసి పొగరప్పించేవారు. పూజారులు దేవుడు ముందు అగరబత్తులు వెలిగించి పొగరప్పించేవారు. నువ్వు చిన్నప్పుడు పోయి ఊది పొగరప్పించేదానివి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా రప్పిస్తున్నాను. అయ్యో, ఏమిటయ్యా ఇది? ఎవరు వీళ్ళంతా? మన బంధువులు బాబు. డబ్బులున్నంత వరకు అందరూ అరే, బంధువులేనమ్మా. మోహన్, అదంతా వదిలేరా. మీరు మీ పని చూసుకోండి. వెళ్ళి పని చూసుకోండి. రేయ్, లోపలికి పద. పద బాబు. లోపలికి పదండి, మాట్లాడుకుందాం. కుక్కర్ కట్టమంటారయ్యా? ఏమన్నావు? వీడిని కుక్క అని పిలుస్తున్నావా? ఐడియట్. వీడిని కుక్క అని పిలవకూడదు. ప్రేమగా కొలంబస్ డార్లింగ్ అని పిలవాలి. ఏమని పిలవాలి? కొలంబస్ కుక్క. కొలంబస్ కుక్క కాదు, కొలంబస్ డార్లింగ్ అని పిలవాలి. ఓకే,
కట్టేసి కొట్టేసే కుక్క ఇండియన్ కుక్క, ఇది ఫారిన్ డాగ్. దానికి ఫ్రీడమ్ కావాలి, దాని వదిలే ఎక్కడైనా ఫ్రీగా పొరలాడుతుంది. తినడానికి ఏం పెడతావు? అన్నం. హ్యూమన్ రైస్. కుక్క అన్నం కనుకొని ఇంకేం తింటారయ్యా? అన్నం తినే కుక్కవు నువ్వు, ఇది కాదు, ఇది ఫారిన్ డాగ్. బెర్లిన్ నుంచి బాల్కింగ్ బిస్కెట్స్ తెచ్చాను, తీసిపెట్టు. వచ్చేటప్పుడు ఆ నీచమైన ఇండియన్ ఫ్లైట్ డోర్ తగిలి దీని కాలుకు గాయమైంది. డాక్టర్ రాయ్ దగ్గర తీసుకెళ్లి చూపించు, బెంజమిన్ ఆయింట్మెంట్ తో క్లీన్ చేయొచ్చు. ఓకే, దాన్ని నేలపై పడుకోబెట్టద్దు, దానికి కోల్డ్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక వెల్వెట్ కార్పెట్ మీద పడుకోబెట్టు. గోడైట్. దానికి బాత్రూమ్ వచ్చినా క్లీన్ చేయకు, దానికి సర్వెంట్ పెట్టు. ఎందుకంటే దానికి కూడా యోగ్యత కావాలి, నీకు దీన్ని మెయింటైన్ చేసే యోగ్యత లేదు. ఓకే. మమ్మీ, వేర్ ఇస్ డాడీ, వేర్ ఇస్ డాడీ? రే మోహన్, నాన్నగారి ఫోటో ముందు నుంచి తెలియనట్టు మారుతావేంట్రా? ఆయన చనిపోయి 20 సంవత్సరాలు అయింది కదా. I know 20 సంవత్సరాలు అయింది. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ఓల్డ్ డాడీ. పాత నాన్న గురించి అడగడం లేదు, కొత్త ఫాదర్ గురించి అడుగుతున్నాను. అయ్యో రామ 20 సంవత్సరాలైనా నువ్వు ఇలాగే ఉన్నావా? ఇంకా ఆ నాన్నని మనసులో పెట్టుకున్నావా? సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదా? అట్లీస్ట్ ఎవరినైనా ఉంచుకోలేదా? శివ శివ రే మోహన్, ఒక కొడుకు కన్న తల్లితో మాట్లాడే మాట్లాడారు. How what బాలు, ఎడ్యుకేటెడ్ అయి ఉండి నువ్వు ఇలా మాట్లాడకూడదు. How can she suppress her failing for nearly 20 years? You know, my ex-girlfriend మేరీ తల్లి మార్గరెట్ జాన్సన్ తో ఆవిడకి పెళ్ళైంది. ఆ జాన్సన్ అనేవాడు హార్ట్ అటాక్ తో పైకి పోయాడు. ఇమ్మీడియట్ గా ఆవిడ డేవిడ్ అనేవాడిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ డేవిడ్ అనేవాడు పక్కింటి టీచర్ తో లేచిపోయాడు. ఇమ్మీడియట్ గా ఆవిడ విలియమ్స్ అనేవాడిని ఉంచుకుంది. అతనికి 42 years, ఆమెకు 72 సంవత్సరాలు. స్టిల్ దే ఆర్ హ్యాపీ. ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఉంచుకున్న 4 నెలల్లోనే అది బేబీని ఇచ్చింది. బేబీ బాయ్. వాళ్ళిద్దరు వైట్ అమెరికన్స్, బిడ్డ మాత్రం బ్లాక్ సౌత్ ఆఫ్రికన్. ఇట్ ఈస్ అ సర్ప్రైజ్, యు నో. ఇండియన్ సెంటిమెంటల్ ఫోర్.